సౌండ్ పెంచాలి. హల్లెలూయా. ఒకనాడు భర్త గారికి భార్య మంచి సేమియా ఇచ్చింది. ఇస్తే భర్త గారు సేమియా తాగుతాడు. ఇదేంటి సేమియా అంటే అన్నీ ఒక లోపల ఉండాలి కదా, జీడిపప్పు అయిన కాదు అంటే నీళ్ళు ఇచ్చి పాలు ఇచ్చేవాడు అన్నాడంట. ఆవిడన్నాడు అప్పుడు మాసు తీసేస్తామందంట. మాసు తాగుతాడయ్యా, మాసు తీసేస్తాను బాగుంటుంది అంట. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓకే, దేవుని వాక్యం నుంచి అంతా చూడండి వస్తాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుండి. ఎవరు చదువుకోగలరా? నేను చదివిస్తున్నా. 6:66 నుండి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూను ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాట్లాడగలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు అనేక వేల మంది ఉండేవారు దినాల్లో. నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి అని చెప్తే వీళ్ళన్నారు మీరేదో రొట్టెలు పెడతారని మీ వెనకాల వచ్చామేమో, లేదా చేపలు ఫ్రీగా ఇస్తున్నారని తినడానికి మీ వెనకాల వచ్చామేమో, మీ శరీరం తినమంటారు ఏంటంటే మేము నరమాంస పక్షులకు కనిపిస్తున్నామా? అబ్బాబా చాలా కఠినమైన మాట ఇది, ఇదేం బాగోలేదు అని చెప్పి అప్పటి నుండి ఆయన ఆజ్ఞకు లోబడక, ఆయన చెప్పినట్లు చెయ్యక ఆయన నుండి దూరంగా చాలామంది వెళ్ళిపోయారట. విషయాన్ని మనం అక్కడ చూస్తాం. 60లో చూస్తాం, 60లో చూస్తాం. ఆయన శిష్యులు అనేకులు మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నది. యేసు శిష్యులు దీని గురించి సణుకొనిచున్నారని తనకు తాను ఎరిగి ఎవడు చేయగలడు, ఇది కఠినమైన మాట. అందరూ వెళ్ళిపోయారండి, దేవునికి దూరంగా అందరూ వెళ్ళిపోయారు. కొన్ని ఆజ్ఞలు పాటించలేక, కొన్ని విధానాలు అనుసరించలేక దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. పిల్లలు గమనించండి. అప్పుడు శిష్యులు ఒక 12 మంది మిగిలారు. 12 మంది శిష్యులతో వచ్చి పొరమంటున్నాడు. శిష్యులకు వచ్చి మీరు నువ్వు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగారట. ఆయన వెళ్ళిపోతారా మీరు కూడా అంటే సీమోను పేతురు ఏమన్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడు. ఎక్కడికి వెళ్ళగలమయ్యా? నీలాంటి మాటలు ప్రపంచంలో మాకు ఎక్కడ దొరుకుతాయి? నీలాంటి అద్భుతాలు మాకు ఎక్కడ దొరుకుతాయి ప్రపంచంలో? నీలాంటి జీవం ఎక్కడ దొరుకుతుందో మాకు ప్రపంచంలో? నీలాగా మాకు శాంతి ఇచ్చేవారు ఎవరున్నారు ప్రపంచంలో? అయ్యా ఎక్కడికి వెళ్ళగలమయ్యా? వాడు లోతుగా తెలుసుకున్నారు ప్రభుని. యెహోవా ఉత్తముడు రుచి చూచి తెలుసుకోండి, రుచి చూసి తెలుసుకున్నారు. ప్రభువా నీలాంటి ఆశలు మాకు ఎవరు ఇవ్వగలరయ్యా? మేము ఎక్కడికి వెళ్ళమయ్యా? నీవే నిత్యజీవ మాటలు కలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. మామూలుడు కాదు, ఎవరు నువ్వు? దేవుని పరిశుద్ధుడు. ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధుడు అయినా దేవుడు నువ్వు. దీన్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? నిజమే, చాలామంది వెళ్ళిపోయారు. అవును పిల్లరా, వెళ్ళిపోయారు. బైబిల్లో కూడా చాలామంది దేవుడి సన్నిధి దూరం అయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చాలా ప్రమాదం. దేవుని దూరం అయితే చాలా కష్టం. దేవుని దూరంగా వెళ్ళడానికి లేదు. ఆయనతో మనము ఆయన సన్నిధిలో మనము పిల్లరా దగ్గరగా రావాలి. ఎంత దగ్గరగా వద్ద అంత మంచిది. ఆయనతో సహవాసం కాదు కానీ అన్యోన్య సహవాసము చెయ్యాలి. అన్యోన్య సహవాసం అయితే యేసు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపం మనకి అడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన దగ్గరగా ఉండాలి. దూరమైపోయే పరిస్థితుల్లో అది మనకి ఆశీర్వాదం కాదు. దేవుని దూరం అయితే ఆశీర్వాదం లేదండి. గమనించారు కదా, బైబిల్లో ఒక అమ్మ దేవుడికి దూరంగా వెళ్ళిపోయింది. బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్ళిపోయింది. మనకు తెలుసు, మనకి మోయాబు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏమైంది తెలుసండి? వెళ్ళిన తర్వాత అక్కడ సమస్తం కోల్పోయింది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, జీవాహారమైన స్థలం, యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలం. బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు వెళ్ళిపోయింది. జీవాన్ని విడిచిపెట్టి మోయాబు అంటే ఎండిన భూమి అని అర్థం. ఎండిన భూమి, అక్కడ ఏమీ లేదు.
ఈ లోకం ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపడము, లోకాశలు ఉన్నాయి. అక్కడ వెళ్ళింది కానీ ఏమైనా మేలు పొందిందా అంటే ఏమీ లేదు. ఆఖరికి తన గొడుగు నెత్తి మీద గొడుగు పోయింది, భర్త పోయాడు, పిల్లలిద్దరు, కుమారులు ఇద్దరు చనిపోయారు, సమస్తాన్ని కోల్పోయింది. కోల్పోయిన తర్వాత మళ్ళా తిరిగి గమనించారా, తిరిగి మళ్ళా బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చింది. లేక బెత్లెహేము వచ్చిందండి. వచ్చిన తర్వాత చుట్టుపక్కల అమ్మలకలందరూ కూడిపోయి, అయ్యో నయ్యమ్మక్క ఎక్కడికి వెళ్ళిపోయి అక్క, ఇంతకాలం ఇటు అలాగైపోయాడు అక్క అంటారు కదా, చాలా కదా, ఇలాగైపోయాడు అక్క, ఏంటి నయ్యమ్మక్క బాగున్నావక్క అని అంటే ఆమె ఏమన్నా చూడండి ఒకసారి, చూడండి రూతు అందులో రెండోసారి రూతు గ్రంథము మొదటి 20 మనం చదువుకుందాం. రూతు 1:20, రూతు గ్రంథం 1:20. ఆమె ఏమంటుంది చూడండి ఒకసారి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగచేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి. ఇంకా చదువుదాం. నేను సమృద్ధి గలదాన్ని వెళితిని, యెహోవాను రిక్తురాలునిగా తిరిగి రాచేశాను. ఇంకా మీరు నన్ను నయోమని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్షి పలికాను, సర్వశక్తుడు నన్ను బాధపరిచాను. సరే, ఈవిడి పొరపాటు వల్ల ఇవన్నీ అనుభవించింది. ఆ నెపాలన్నీ ఎవరి మీద తోస్తున్నారు? దేవుడి మీద తోస్తుంది. చూసారా, గమనించారు పిల్లరా, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగ చేశాను కనుక నన్ను నయోమనిక మారానండి. మార అంటే చేదైన అనుభవము, నయోం అంటే మధురమైనది. సరే, మనం ముందుగా పిలుచుకోండి స్వీటీ అంటమే, స్వీటీ అంటే మధురమైనది. ఒకప్పుడు మధురమైనదే, స్వీట్గా ఉండేదే పిల్లరా. కానీ నాడు ఏమైందండి, ఎండిపోయిన భూమిలోకి వెళ్ళిపోయి చేదైపోయింది, చేదన వెళ్ళిపోయింది. గమనించండి పిల్లరా, ప్రభువు దూరం అయిపోతే ఎంత కష్టం, ఎంత చేదైన బతుకుతుంది. ప్రభువులో మాధుర్యం అన్నది, ఎందుకంటే యేసునామం ఎంతో మధురమైనది. నీ వాక్యం తేలికంటేను జుట్టు తేలిలా మధురమైనది. అంతేకాదు పరమగీతం రాస్తాడు, నీ ప్రేమ ద్రాక్షరసం కంటే మధురమైనది. యేసయ్య మధురమైన వాడా. ఆయన బాధలుంటే మన జీవితాలు, కుటుంబాలు మధురంగా ఉంటాయి. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోతే చేదైన బతుకులకు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. ఏమంటుంది, నన్ను ఇక నయోమని పిలవకండి రా, నన్ను మారాని పిలవండి, ఎందుకంటే నా బతికి ఎలాగైపోయింది అని చెప్పి సర్వశక్తి నన్ను దుఃఖపరిచాను, ఏడిపించాడు. దేవుడు నన్ను ఏడిపించాడు. దేవుడి నయోమి, నీ జ్ఞానం లేదా? నీ దేవుడు ఏడిపించాడు, నీకు నీవే దుఃఖంలో జారిపోయావు. నీ పాపాన్ని బట్టి దేవుని దూరం అయిపోయావు. మన దేవుడు ఎలాంటి దేవుడు? మీ దుఃఖం సంతోషంగా మార్చే దేవుడు. అల్లుడు ఎప్పటికడిగా యోహాను సువార్త 16:20 చెప్తాడు ప్రభు. యోహాను 16:20 ఈ మాట చెప్తాడు. ఎవరు చూడండి, మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. చదవండి. మీరు దుఃఖించరు కానీ మీ దుఃఖము సంతోషం అయిపోతుంది. యువర్ సారోస్ విల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్. ప్రభు దగ్గరికి వస్తే నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. అంతేకాదు మన కన్నీరు తుడిచే దేవుడు. నీ గోని బట్టి విడిపించి నీ దుఃఖమును సంతోషంగా మార్చి నీ అంగలార్పణ నాట్యంగా మార్చే దేవుడు. అందరికి వచ్చిన వారిని ఎవరైనా దుఃఖంతో నింపే దేవుడు కాదండి. ఆయన దుఃఖ పెట్టే దేవుడు కాదండి. మన పాపాల వల్లే, మన బలహీనత వల్లే, మన పొరపాట్ల వల్లే మనం అన్నీ వస్తున్నాయి తప్ప దేవుడు అలాంటి పనులు చేయడు. ఈవేళ గమనించండి, ఈ నయోమి దూరం అయిపోయి దుఃఖంలోకి వెళ్ళిపోయింది, సంతోషాన్ని కోల్పోయింది, దేవుని సంతోషం కోల్పోయింది. వీళ్ళ మన సంతోషం ఎక్కడ ఉందండి? ఎక్కడో తెలుసండి, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. వాక్యములో మనకు సంతోషం కావాలి. ఇంకా ప్రభువునందు ఆనందించుడి, దేవుడు మనకి సంతోషం కావాలి. ఇంకా పరిశుద్ధాత్మయందు ఆనందించుడి, అక్కడ మన సంతోషం కావాలి తప్ప లోక సంతోషం మనకు అక్కడ దొరకండి. ఏమైతే దేవుని సంతోషాన్ని కోల్పోయింది. ఇంకా 21వ చూస్తే, నేను సమృద్ధి కలదాన్ని వెళ్ళితే యెహోవాను రిక్తురాలిగా రాజేసి. సమృద్ధి, ప్రభు సమృద్ధి నాడు నేను గొర్రెలుగా జీవమిచ్చుటకును అది సమృద్ధి ఇచ్చుటకును వచ్చిన అబండెంట్ లైఫ్. ప్రభు దగ్గర సమృద్ధి. ప్రభు దగ్గర మిగిలించే దేవుడు. ప్రభు దగ్గర తగిలే దేవుడు కాదు. మనం ఏం చేస్తాడండి? మిగిలించే దేవుడు. మిగులుంటాం మనం.
ఎంతమంది, కొన్ని వేల మందికి ఆహారం పెట్టినా ఇంకా 12 గంపలట ఏమయ్యట మిగిలి ఉన్నాయి. ఆయన పాదాల దగ్గర మిగిలి ఉంటాం మనం. ప్రియారా గమనిస్తున్నారా? నేను సమృద్ధి కలదని వెళితే ప్రభుత్వం ఉన్నంతగా సమృద్ధి ఉంది. ఈనాడు సమృద్ధి కోల్పోయింది, ప్రభు దగ్గర దూరమైనది వలన రిక్తురాలైపోయింది. రిక్తురాలంటే ఏమీ లేని పరిస్థితి, ఏమీ లేని పరిస్థితి. గమనించడం ఎందుకు ఏమీ లేని పరిస్థితి వచ్చింది? దేవుడికి దూరం అయ్యావు. ఎందుకు లేమొచ్చింది? యెహోవా నీకు కాపరిగా లేడు కనుక నీకు లేమొచ్చింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదా ఉంటున్నావా? ఈనాడు సమృద్ధి కోల్పోయింది నయోమి. ఇంకా కింద చూస్తే మనం 21లో ఇంకా చూస్తే, మీరు నన్ను నయోమని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికను, సర్వశక్తుడు నన్ను బాధపరిచను. ఎవరి దేవుడు బాధపరచడం మనల్ని బాధపరచడండి. గమనించండి, ఇర్మియా గ్రంథంలో చూస్తే ఒక చక్కమట్టు ఉంటుందండి. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 17వ చదువుకున్న 17వ వచనం. ఇర్మియా 2:17. నీ దేవుడు యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి. అంత చదువు అది చూసారు అందరూ కూడా. దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు, నిన్ను బాగా నడిపిస్తున్నాడు, వాక్యం నడిపిస్తున్నాడు, ప్రార్థన నడిపిస్తున్నాడు, అన్ని బాగున్నాయి. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతాయి, అన్ని బాగున్నాయి. కానీ నీకు మధ్యలో నువ్వు మార్గం సైడ్ అయిపోయావు. నువ్వు అదే చెప్తాడు ఇక్కడ. నీవు ఆయన విసర్జించినందున నీకు నీవే ఈ బాధ. దేవుడు చేసిన బాధ కాదు. ఎవరి బాధ అంటే నీకు నీవే. మనమే ఈ బాధ తెచ్చుకుంటున్నాం. వింటున్నావా? దేవుడు చేసి పెట్టే బాధ కాదు. దేవుడు ఎప్పుడు ఎవరిని శిక్షించడండి, ఎవరిని బాధపడ్డండి. మన పాపమే మనకు శిక్షను రప్పిస్తుంది. మీరు మర్చిపోకండి బిడ్డలారా. వింటున్నారా? నయోమంటుంది, దేవుడు నన్ను బాధపరిచాడు. దేవుడు బాధపరచలేదమ్మా, నీ కోసం ఆయనే బాధ అనుభవించాడు. మన కోసం ఆయన రిక్తుడిగా చేయబడ్డాడు. దేవుని స్వరూపం కలిగిన వాడు, మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మీద సమస్తం కోల్పోయి నీకోసం రిక్తునిగా చేయబడ్డాడు. నీకోసం ఆయన బాధ అనుభవించాడు. మనం చేసిన పాపాలకి ఆయన బాధ అనుభవించాడు. అమ్మా నయోమి, డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్. దేవుణ్ణి అపార్థం చేసుకోక. ఇది మన వల్ల వచ్చింది. అయితే ఏం చేయమంటారండి? తిరిగి మళ్ళీ బెత్లెహేముకి రాను. తిరిగి మళ్ళీ దేవుని ఎందుకు రానివ్వు. తిరిగి మళ్ళీ బెత్లెహేముకి వచ్చిందండి. బుద్ధి వచ్చిన తర్వాత, బెత్లెహేముకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడండి? ఆమెకి ఎంతో మేలు చేస్తాడండి. ఎవరు లేరు, భర్త లేడు, కొడుకులు కొమ్మలు ఎవరు లేరు. ఒక కోడల తనతో వచ్చింది. వస్తే మాత్రం ఎవరూ లేకపోయినా దేవుడు ఉంటే వాడు దీవించబడిన వాడు. హల్లెలూయా చెప్పండి. A man with God is majority అన్నాడు ఒక ఆయన. అర్థవుతుందండి? నువ్వు ఎప్పుడు కూడా ఒక ఆయన రేణుహాడ్ బాగా దైవసేవకుడు ఒక చక్రవర్తి చెప్పాడు, డోంట్ లుక్ అట్ యువర్ మనీ ఇన్ యువర్ పాకెట్ అండ్ స్టార్ట్ యువర్ వర్క్, లుక్ అట్ గాడ్ అండ్ స్టార్ట్ యువర్ వర్క్ అన్నాడు అండి. నీ జీవులో ఏముందో దాంతో పని మొదలట్టుగా దేవుడి వైపు చూసి నీ పనిని మొదలెట్టు. దేవుడు నీ గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన హల్లెలూయా చెప్పండి. ఈ నయోమికి దేవుడు ఏం చేశాడు తెలుసండి? రండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం. 4:17. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టనని చెప్పి అతను ఓబేద్ అని పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్ యొక్క తండ్రి. యెష్ యొక్క తండ్రి అంటే దావీదు గారి తాత. యెష్ అంటే యెష్ కొడుకు అంటే దావీదు. ఈ ఓబేద్ అంటే యెష్ యొక్క తండ్రి. అంటే గమనించండి, ఈమె బెత్లెహేము వచ్చినందువలన, ప్రభు పాదాలకు వచ్చినందువలన దేవుడు ముగ్గురిని ఏర్పాటు చేస్తాడు. వీడి కోసం ఎవరు ఏర్పాటు చేస్తాడు? 1 బోయజ్ని ఏర్పాటు చేస్తాడు. 2 రూతుని ఏర్పాటు చేశాడు. 3 కుమారుడు. ఆ బోయజ్కి రూతుకి పెళ్ళి ఎందుకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని ఇక్కడ ఏమన్నారండి? నయోమి కొరకు కుమారుడు పుట్టాను. చూసారన్నమాట. రూతు కోసం కాదు, ఎవరి కోసం అంట? నయోమి కొరకు కుమారుడు. ఇవాళ నీ కొరకు నా కొరకు అనగా మన శిశువు పుట్టను, మన కుమారుడు అనుగ్రహించబడను. సీజన్ వచ్చేస్తుంది కదా. నాకు అప్పుడే క్రిస్మస్ గిఫ్ట్స్ కూడా వస్తున్నాడు. నాకు అప్పుడే ఢిల్లీ క్రిస్మస్ గిఫ్ట్ పంపించాడు, హ్యాపీ క్రిస్మస్ అని. అవునండి, కరోనా గిఫ్ట్ మర్చిపోయి ప్రజలుతాను. ఇప్పుడు ఈనాడు అందరూ పెళ్లిలో చాలా బిజీగా ఉన్నారు. ఈ పెళ్లి సీజన్ లేకపోతే క్రిస్మస్లో బిజీగా వెళ్ళిపోతాం అందరూ. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ.
గట్టి చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఎవరు లేకపోయినా, నానోరు లేకపోయినా ప్రభు బాధ తిరిగి వస్తే నీకు దేవుడు భోజనం యేసు ప్రభు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. రూత్ అంటే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కుమారుడు అంటే గమనించిన పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు. నీకే లోటు కూడా రానివాడు. తిరిగి మళ్ళా తిరిగిరా. అవునండి, ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరు అందరూ వెళ్ళిపోయారు, చాలామంది. మీరు వెళ్ళిపోతారా? పేతురు అన్నాడు, ఎవరి యొద్దకు మేము వెళ్ళగలమయ్యా, నీవే నిత్య చెప్పు మాట్లాడగలవాడు. వెళ్ళుదుము మాకు దిక్కైన నిన్ను కాదని, ఎవని యొద్దకు వెళ్ళుదుము. చప్పలు కొడతారా? మాకు దిక్కైన నిన్ను కాదని, ఎవని యొద్దకు వెళ్ళుదుము. మాకు దిక్కైన నిన్ను కాదని విశ్వసించి ఎరిగియుంటివి, దేవుని పరిశుద్ధుడవు నీవని. విశ్వసించి ఎరిగియుంటివి, దేవుని పరిశుద్ధుడవు నీవని. నిత్య జీవపు మాటలు గల నిన్నే హత్తుకొని, నిత్య జీవపు మాటలు గల నిన్నే హత్తుకొని, సంతోషించదము నీ సన్నిధిలో, సంతోషించదము నీ సన్నిధిలో. ఎవని యొద్దకు వెళ్ళుదుము మాకు దిక్కైన నిన్ను కాదని. పాడతారా? ఎవని యొద్దకు వెళ్ళుదుము మాకు దిక్కైన నిన్ను కాదని విశ్వసించి ఎరిగియుంటివి, దేవుని పరిశుద్ధుడవు నీవని. విశ్వసించి ఎరిగియుంటివి, దేవుని పరిశుద్ధుడవు నీవని. నిత్య జీవపు మాటలు గల నిన్నే హత్తుకొని, నిత్య జీవపు మాటలు గల నిన్నే హత్తుకొని, సంతోషించదము నీ సన్నిధిలో. పడదాం. సంతోషించదము నీ సన్నిధిలో. ఎవని యొద్దకు వెళ్ళుదుము మాకు దిక్కైన నిన్ను కాదని. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమా యేసు ప్రభు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమా యేసు ప్రభు. నీ యొద్దకు వచ్చువరు త్రోయబడరు, ఎన్నడూ ఆకలి కొనరు. నీ యొద్దకు వచ్చువరు త్రోయబడరు, ఎన్నడూ ఆకలి కొనరు. నిత్య జీవ మాటలు గల నిన్నే హత్తుకొని, నిత్య జీవపు మాటలు గల నిన్నే హత్తుకొని, సంతోషించెదము నీ సన్నిధిలో. పడదాం. సంతోషించెదము నీ సన్నిధిలో. ఎవని యొద్దకు వెళ్ళుదుము మాకు దిక్కైన నిన్ను కాదని. ఎవని యొద్దకు వెళ్ళుదుము మాకు దిక్కైన నిన్ను కాదని విశ్వసించి ఎరిగియు
నీవని విశ్వయోస్తకు వెళ్ళుదుము మాకు దిక్కైన నిన్ను కాదని. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము ఎవరి యొద్దకు వెళ్ళగలమయ్యా? నీవే మాకు దిక్కు, నీ పాదాలే మాకు శరణ్యం ప్రభువా. యేసు నీ యొద్దకు వచ్చి ఎవరు తోసివేసే దేవుడు కాదయ్యా. ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం వస్తుంది నాకు. అది కమ్యూనిస్ట్ దేశంలో క్రీస్తు బిడ్డల్ని 50 మంది పట్టుకున్నారు. నువ్వు ప్రభుని వదిలేస్తావా, ఈ ఐసులో నీ తలకాయ దింపేసి నేను చంపమంటావా అన్నారు. వాళ్ళు బెదరలేదు, మీ ఇష్టం చేసుకోండి, మేము క్రీస్తుని వదామన్నారు, దేవుడికి వదామా అంగీకరిస్తాం అని చెప్పారు. ఈలోగా ఆ 49 మందిని ఆ ఐస్లోకి దింపి -50 ఎంతో ఎక్కువ అందరూ దింపి 49 మంది చంపేశారు. ఈలోగా 50వ వాడు అట్లా చూస్తున్నాడు. 50వ వాడు, నువ్వు రారా, నువ్వు అంగీకరిస్తావా వదిలేస్తావా? యేసుని వదిలేస్తే నీకు మంచి ఉద్యోగం అన్ని ఇస్తాం, ప్రభు నీకు కావాలంటే నిన్ను అలా చంపేస్తాను. సరికి ఆడి అన్ని చూసి బాబు అది పోంది, బతికుంటే ఏదో చేయొచ్చు, నన్ను వదిలేసి చెప్పేసి పారిపోయాడు. ఈలోగా దానికి చూసిన కమాండర్ లోపల నిద్రపోతున్నాడు. ఆడికి కళ వస్తుంది ఆడికి, కమాండర్కి. ఆ కళ ఏంటంటే ఈ చనిపోయిన పెద్దవాడికి, ఐసులో చనిపోయిన పెద్దవాడికి దేవుని దూత నిలబడి కిరీటి పెడుతుందట. కిరీటి పట్టి పళ్ళకు తీసుకుంటాడు. 49 మంది తీసుకెళ్ళిందట. ఆ 50వ వాడు పారిపోయాడు. ఇదంతా చూస్తున్నాడు కళ్ళలో. ఒక ఉద్యోగం వచ్చి, సార్ కమాండర్ ఏంటంటే నిద్ర లేపారు అనుకున్నాడు. అయ్యా ఇది జరిగింది, 49 మంది చచ్చిపోయారు, ఇంకొక్కడే మిగిలి ఉన్నాడు, ఆడు పారిపోయాడండి అన్నాడట. వీడు చూశాడు కదంతా కలదాం. వీడట ఆడికి బదులు నన్ను అందరూ పెట్టాడట. ఆ ఐసులో నన్ను పెట్టాడు. దేవుడు మీకు మధ్యకనుకున్నా మీకు లేదు అంతా చూశాను నేను. వీడు పెద్ద ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా మన కమాండర్ మధ్య చెల్లించినట్టు ఉంది, రెండంటే అందరూ వచ్చారు. ఏంటి వాట్ హ్యాపెండ్ టు యు, ఏంటి నువ్వు ఎందుకు ఎలాగా చచ్చిపోవాలనుకున్నావు? అయ్యా నేను చూశానండి, ఆ 49 మంది దేవదూతలు వచ్చి ఈటలు పెట్టి పరలోకం తీసుకెళ్ళిపోయారండి. ఆ 50వ వాడిని నేనే, నాకు కావాలండి, నాకు అది కావాలి, యేసు నాకు కావాలి, నాకు పరలోకం కావాలి, కిరీటం కావాలి. వింటున్నారా? అప్పుడు నేను తీసుకెళ్ళి ఉంచేసి ఆ ఐసులో ముంచేసరికి ఆడు చచ్చిపోయాడు. ఆ 50వ వాడిగా ఆడి కిరీటం పెట్టి తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి. గమనిస్తున్నారు బిడ్డ, దేవుడు స్తోత్రం గట్టిగా వినండి పిల్లలు, గమనించండి. ప్రభుకి దూరమైన వారు ఆశీర్వాదం పొందారండి. మీకు మరో వ్యక్తిని మీకు చూపిస్తాను. దేవుని సన్నిధికి దూరమైన వ్యక్తిని మీకు చూపిస్తాను. మీకు పిల్లలు గమనించారండి. యోనా గ్రంథంలో రండి వస్తాయి. యోనా గ్రంథంలో మనం చూస్తే అక్కడ పిల్లరా యెహోవా సన్నిధిలో నిలువక ఆయన దూరముగా పారిపోయినటువంటి భక్తుడు ఉన్నాడు. యోనా ఒక విశ్వాసి కనిపిస్తున్నాడు. మొదటి అధ్యాయము 1-2 మాటలు చదువుకుందాం. నినివే పట్టణంలో దోషము యెహోవా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దొరకదుకొని ప్రకటింపమని అనెను. ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణానికి పారిపోవాలని యోనా యొప్పేకి పోయి తర్షీషును పోక వాడని చూసి ప్రయాణానికి ఏమిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక, చూసారా, దేవుని ఆలోచనను విడిచిపెట్టి తన సొంత ఆలోచనలో వెళ్ళిపోయాడు యోనా. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వినండి ఒకసారి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తన సొంత చిత్తాన్ని కోరుకొని వెళ్ళిపోయాడు యోనా. దేవుని ఆలోచన విడిచిపెట్టి తన సొంత ఆలోచన వెళ్ళిపోయాడు యోనా. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి సంతోషంగా ఈయనకి యొక్క సొంత ఆలోచన వెళ్ళిపోయాడు యోనా. ఏం జరిగింది? ప్రభుత్వ దూరం ఏం జరిగింది? అక్కడ చూడండి మనకి 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా సముద్రం మీద గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోయే స్థితి వచ్చారు. దేవుడి స్థితి దూరం అయితే ఏమొస్తుంది? తుఫాను, గాలి, సముద్రంలో అలజడి, శాంతి సమాధానం పరిస్థితి. గమనించండి పిల్లారా, తుఫాను. దేవుని సన్నిధిలో ఉంటే, దేవునిలో మనం నడిస్తే, దేవుని యొక్క కృపలో మనం సాగిపోతే నీ ఇల్లు ఒక చిన్న పరలోకంలో ఉంటుంది. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి ఆమేన్. దేవునికి దూరం అయితే, ప్రభువుని నీ సొంత ఆలోచన వెళ్ళిపోతే, ఆయన చిత్తానికి దూరం అయిపోతే మన ఇల్లు పెద్ద నరకంలో ఉంటుందండి. అది చిన్న పరలోకం పెద్ద నరకం అయిపోద్ది. శాంతి సమాధానం కోల్పోయే పరిస్థితి వస్తుంది. తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. మనకి పిల్లల యోనా అడుగు పని నిద్రపోతున్నాడు, లేపాడు.
ఇదేంటి నీ సంగతి ఏ ఊరంటే నేను దేవుని భక్తుడిని, యెహోవా భక్తుడిని. మరి ఏంటి బయటకు చూస్తే ఇంకా భయంకర బీభత్సం, డిసాస్టర్, భయంకర తుఫాను, భయంకర వర్షము, తుఫాను, గాలి, సముద్రం అలజడి, కాసేపటికి ఓడ మునిగిపోయే పరిస్థితి, ఓడ బద్దల పరిస్థితి వచ్చింది. దాంట్లో చూసి అన్నాడు యోనా, ఒక మాట్లాడుతూ చూడండి ఒకసారి, యోనా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం లేక 11 నుంచి. అప్పుడు వారు సముద్రం పొంగుతున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్టు మేము నీకేమి చేయను అడుగు. అతడు యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది. ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చిందండి? నన్ను బట్టి నా వల్ల ఈ తుఫాను వచ్చింది. ఒప్పుకున్నాడండి. నన్ను బట్టే కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో ఐశ్వర్యం ఎందుకు లేదు? యజమానుడు నిన్ను బట్టే కుటుంబంలో ఆశీర్వాదము లేదు, మన పాపాన్ని బట్టే ఆశీర్వాదము లేదు. ఉంటున్నావా? ఇవాళ పాపాన్ని బట్టే నెమ్మది లేదు, పాపాన్ని బట్టే ఆరోగ్యం లేదు. దావీదు పాపం చేసినప్పుడు ఒక మాట అండి, ఆయనకు ఆరోగ్యం చెడిపోయింది పాపం చేసినప్పుడు. 38వ కీర్తన చూడండి వస్తాయి. 38వ కీర్తన 3వ వచనంలో ఈ మాట అంటాడు. 38వ కీర్తన 3వ వచనంలో ఈ మాట అంటాడు దావీదు. చదవండి ఒకసారి, చదవండి. 38:3 కీర్తన కద్దాం, చదవండి ఒకసారి, చదవండి. దావీదు ఏమంటున్నాడు? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను, నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత. చూసారా, స్వస్థత ఎందుకు లేదండి? ఎందువల్ల లేదండి? నా పాపాన్ని బట్టి నాకు స్వస్థత లేదు. కొన్నిసార్లు సీనియర్ అయిపోతే, వయసు పెరిగితే లోపల ఆరోగ్యం అరుగుతాయి, అందువల్ల కాస్త అనారోగ్యం రావచ్చు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన పాపాన్ని బట్టే ఆరోగ్యము పాడైపోతుంది. దేవుడు అన్నాడు, నా పాపాన్ని బట్టి నాకు స్వస్థత లేదు. అవును పెట్టారా? వినండి, ఈవేళ ప్రభు ఏమంటే చూడండి, మీరు స్వస్థ ఎలా వస్తుందండి? ప్రభు అన్నాడు సామెత 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. సామెత 3వ అధ్యాయం 7వ వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. చూసారా, చెడుతను విడిచిపెట్టముందో, టీవీలో సినిమాలు విడిచిపెట్టముందో, అపత్ర కార్యాలు విడిచిపెట్టముందో, సీరియల్స్ విడిచిపెట్టముందో, సెల్ ఫోన్లో పనికిరాలు చూడడం మానే ముందో దేవుని భయం కలిగి పాపం విడిచిపెట్టు. ఈ మధ్య హైదరాబాద్లో మంచి వరదలో ఫుల్గా మీకు తెలిసిన సంగతే. ఒక అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతవరకు వచ్చేది ఆ నీరు వచ్చేస్తే సోఫా మీద కూర్చొని మొగల రేకులు టీవీ చూస్తుందండి. ఏంటదే సీరియల్. ఆ మునిగిపోయి అందరూ ఎడుతుంటే అమ్మ మీదగా మంచం మీదకే చూస్తున్నాడు అందరూ. ఏంటో సీరియల్. ఏం పిచ్చండి, ఎంత భయంకర పిచ్చండి. ప్రభు సెలవుతున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. నీ ముడుకుల్లో పోతాయి, నీ కీళ్ళ పివాతో పోతాయి, నీ బలయాలన్నీ పోతాయి. నీ కాళ్ళు దేవుడు లేడి కాళ్ళు వల్ల చేయబోతాడు. ఎవరు చెప్పండి? లేడి కాళ్ళు వచ్చేసి నిన్ను ప్రకారాలు దాటిస్తాడు, నిన్ను ఎత్తెడతాడు, నిలబెడతాడు నీ దేవుడు. చెడుతను విడిచిపెట్టమంది. పిల్లరా, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నన్ను బట్టే. పుట్టినావా? మనల్ని బట్టే పెట్టినావా? ఈవేళ మనుషుల పాపాన్ని బట్టే. రోమీయుల పత్రిక 5వ అధ్యాయం 19 చూద్దాం. రోమ 5:19 ఏమంటాడు దేవుడు? వాక్యం ఏం చెప్తుంది? రోమ 5:19 ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడరు, ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. ఒక్కని అవిధేయత, ఒక్క ఆదాం చేసిన పాపం. ఈవిడ అందరికి ఆ పాప ముళ్ళు గుచ్చుకుంటూ వచ్చేది. పుట్టి పెద్దవాడిని పొడిచేస్తుంది పాపం అనే ముళ్ళు. దేవాలయ పాపాలు పుట్టినవాడు పాపం నా తల్లి నన్ను గర్భమున ధరించాను. అందరినీ కూడా ఈ పాపం అనే ముళ్ళు గుచ్చుకుంటుంది. నేటి వరకు గుచ్చుకుంటుందండి. ఒక్క ఆదాము చేసిన పాపాన్ని బట్టి నేటి వరకు మనుషులందరూ పాపలైపోయారండి. వినండి, ఒక్క యేసు ప్రభువు వారు చేసి చూపిన విధేయతను బట్టి ఈవేళ మనం అందరం నీతిమంతులు చేయబడుతున్నాం. హల్లెలూయా చెప్పండి. ఇది తెలుసండి, ఆ ముళ్ళు యేసయ్య విరిచివేశాడు శిలువ మీద. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ ముళ్ళు శిలువ మీద మరణములు దేవుడు ఏం చేశాడు? విరిచివేశాడు. పాపం అనే మరణ ముళ్ళను యేసయ్య శిలువలో విరిచివేశాడు కనుక ఈనాడు క్రీస్తులో ఉన్న వారికి ఇక ముళ్ళు అన్నాడు గుచ్చుకునే ప్రసక్తే లేదు.
మన పాపాన్ని జయించాము. శిక్ష లేదు. క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష వద్దలేదు. క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము కొత్తవైన. ఇప్పుడు ఉంటున్నావా? ఈవేళ ఒక మనుషుని విధేయతను బట్టి ఇవాళ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈవేళ నీ విధేయతను బట్టి నువ్వు దేవుడు విధేయుడు అయితే నీ ద్వారా నీ కుటుంబం అంతా దీవించబడుతుంది. ఆమె చెప్పండి. అబ్రహామా, నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ కుటుంబం అంతా ఏమవుతుంది? దీవించబడుతుంది. ఇవాళ కుటుంబ యజమానుడు, అమ్మ యజమానురాలా, నీ విధేయతను బట్టి నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం అంతా దేవుడు దీవిస్తాడు. ఆమె అవునండి. ఇవాళ బిడ్డ గమనిస్తూ ఉన్నావా? ఒక విధేయత వలన అంతేకాదు. దేవుడు ఇంకో మాట చూడండి, ఏమంటాడు దేవుడు చూడండి. మొదటి కొరింథీ 7:14 చూద్దాం. మొదటి కొరింథీ 7:14 దేవుడు ఏమంటాడు? మొదటి కొరింథీ 7:14 ఏమంటాడు దేవుడు? ఎలాంటి మాట మాట్లాడు చూడండి. మొదటి కొరింథీ 7:14 అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అమ్మా, నీ భక్తిని బట్టి నీ భర్త కాపాడుతాడు దేవుడు. ఆమె చెప్పండి. వినండి, మోషే వారి సిప్పోరా ప్రార్థన బట్టి మోషేని దేవుడు చంపకుండా విడిచిపెట్టాడు. తెలుసా మీకు? ఖడ్గమట్టి వచ్చాడు దోత. వాళ్ళ ఇంట్లో ఆ సున్నత సంస్కారం జరగలేదు. వెంటనే సిప్పోరా లేచి రాయి తీసుకుని కుమారుడికి సున్న చేసేసింది. వెంటనే సున్న చేసి రక్తం చెందించేవరికి వెంటనే మోషేకి మరణం తప్పిపోయిందండి. ప్రార్థన పరులైన భార్యలుంటే భర్తలు క్షేమంగా ఉంటారు. నా మాట ఉంటుందా? మీరు కాల్చిన కన్నీరు అబీగయ్యలు దావీదు ఎదుకు వచ్చి కంగారు సాగిలపడయ్యా, నా భర్త నా వాళ్ళ మోటోడయ్యా, తెలియక ఏడిశాడు, నన్ను కనికరించయ్యా, నా భర్తని కాపాడయ్యా అని నా వాళ్ళ అబీగయ్యలు వచ్చి దావీదు దగ్గర పడితే మొదలు పెట్టిందో దావీదు వెంటనే ఆ యొక్క నాబాల్ ఆ అబీగయ్యల ప్రార్థన విని దావీదు మోటోడు అంటాడు, భర్తను చంపకుండా విడిచిపెట్టాడు. భార్య ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది. ఓ భర్త, నిన్ను బట్టి నీ నీతిని బట్టి నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం అంతా దేవుడు దీవిస్తాడు. లేకపోతే కష్టమే. అందుకే స్త్రీని దేవుడు ఫలించు ద్రాక్షవల్లిగా చేశాడు. నువ్వు ధన్యుడు, నీ భార్య ఫలించడి ద్రాక్షవల్లి. నువ్వు ద్రాక్షవల్లి ఉంటావు. నీ భర్తకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. కనుక పిల్లల వాక్యమందు, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో నీ కుటుంబాన్ని ప్రార్థనలో నింపుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. చపలకుండా సంఘటన నువ్వు ప్రార్థన పర్వాలేదు అయితే నీ కుటుంబం దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీట్లో దేవుడు దూతలు పంపించి దూతలు వచ్చి నీ కుటుంబంలో నీంట్లో గొప్ప కార్యాలు చేస్తారు. దూతలు వచ్చి నీ పిల్లలు కాపాడుతారు. అపాయం జరగకుండా కాపాడుతాడు. ఉంటున్నావా? ఏ అపాయము నీకు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఉంటున్నావా? ఇవాళ దేవుడు ఎంత కృపగా ఉండండి పిల్లలు. ఉంటున్నావా? ఇవాళ మనల్ని దేవుడు ఎంతో కాపాడి ఏ అపాయం రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ COVID-19 టచ్ చేయకుండా, మరణంలో లాగేయకుండా ఆయన తన దూతలు కావలించాడు. ఆయన రక్తం కంచి వేశాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎవడో మరణించకుండా గొర్రెల రక్తాన్ని తీసుకొచ్చి ద్వారబంధాలు రాస్తే ఏం జరిగింది తెలుసా? మరణం నుండి అందరూ కూడా తప్పించబడ్డారు ఆనాడు. ఈనాడైతే గొర్రెపిల్ల కాదండి, యేసయ్య రక్తమే మన కుటుంబాల చుట్టూ ఉన్నది కనుక మనకి ఏ మరణం రాకుండా మనం కాపాడుతున్నాడు. తినాలి ఆయన రెక్కల కింద కాపాడుతాడు సురక్షితంగా. ఈ రూతులు సురక్షితంగా రెక్కల కింద కాపాడు దేవుడు. ఈవేళ మనల్ని, మన కుటుంబాల్ని, మన గ్రామాలని, మన సంఘాలని, సహవాసాన్ని యేసు రెక్కల కింద సురక్షితంగా కాపాడుతూ ఉన్నాడు. ఏ COVID-19 ముట్టకుండగా. అర్థమవుతుందా? ఏ కోడిని ముట్టకుండగా దేవుని బిడ్డ ఉంటున్నావా? ఏమన్నా తర్వాత ఏమన్నా నన్ను బట్టి వచ్చింది ఇదంతా. నన్ను దయచేసి నన్ను సముద్రంలో పడేయండి, మీకు పేరు వదిలిపోద్ది అంటున్నాడండి ఆయన. అప్పుడు దాకా వీళ్ళు అన్ని పారేస్తారు. ఆ గోధుమ బత్తాలు పారేస్తారు, దోలాలు పారేస్తారు, ఆ తాళ్ళు పారే ఈ శుల్కం తేలిక చేద్దామని. ఎన్ని పారేస్తా శుల్కం? ఏమన్నా అసలు ఎక్కడున్నాడు? ఎన్ని పారేసినా అసలు ఎవడా ఎవరిని పెట్టేది వచ్చిందో పాపము ఆడిని పాడేయాలి తప్ప మిగతాన్ని పారే తప్పు ఏముందండి? అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏదైనా సమస్య వస్తే మొక్కుంటాం, ప్రభు ఎలా ప్రభు అలా ప్రభు చేస్తాం ప్రభు అంటాం. కానీ అసలు పాపం వల్ల వచ్చింది సమస్య తెలుసుకొని పాపాన్ని బయటికి కక్కేస్తే నీ సమస్య, నీ తుఫాన్ ఆగిపోద్ది. ఆమె చెప్పండి. నీ తుఫాన్ ఆగిపోద్ది, నీ సమస్య తొలగిపోతాయి, నీ శాంతి సమాధానం అవుతుంది. యోనాన్ని పడేస్తే వెంటనే సముద్రం కామైపోతుందట. సరే, యోనాన్ని పడితే ఆ తుఫాన్ ఆగిపోతుందండి.
చూసారా, పాపాన్ని బయటపడది కక్కేస్తే మన కుటుంబంలో శాంతి సమాధానాలు. చూసారా, దేవుడు సెలవిస్తున్నాడు పిల్లరా, పిల్లరా దుష్టునికి పిల్లరా విజయం కొంత సమయం ఉంటుంది, దుష్టుల యొక్క సంతోషము కొద్ది సమయం ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. పిల్లరా, శాంతి సమయం ఉండదండి. బిడ్డన్నారా, బిడ్డ నేను ముగిస్తున్న టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో యోనా తప్పు తెలుసుకున్నాడు. పిల్లరా, సముద్రం పడేశారు, చేప మింగింది అసలు మనకు తెలుసు. చేప కడుపులో 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. వింటున్నావా? ఉపవాస ప్రార్థన. ఈ కుటుంబం కోసం ఎప్పుడో ఉపవాస ప్రార్థన చేసావా? సమస్య వస్తే ఎప్పుడో ఉపవాస ప్రార్థన చేసావా? ఉపవాస ప్రార్థనకి అద్భుతంగా దేవుడు జవాబిస్తాడు. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్తుంది కదా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరుతున్న తిరిగి రండి, మీకు గొప్ప కార్యం చేస్తారు. మేము వస్తాడు కాదు, మీ హృదయాలను చింపుకోండి, దేవుని ఎదుగు రండి, ఉపవాస ప్రార్థన చేయండి. సమస్య వచ్చినప్పుడు పిల్లరా చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతాలు, అసాధ్యాలు సుసాధ్యం చేస్తాడు దేవుడు. ఆమె ఇతర తలుపులు పగలగొడతాడు దేవుడు. నీవు నీ భర్త, నీవు నీ భార్య కలిసి ఉపవాస ప్రార్థన చేయండి, మీ కార్యం దేవుడు సఫలం చేస్తాడు. ఇప్పుడు చూస్తే 3 పూట్ల ఉపవాస ప్రార్థన చేయండి మీరు, నీవు నీ భార్య కలిసి. అంటే వెంటనే దేవుడు అద్భుతం చేసి నీ యొక్క రిజల్ట్స్, నీ యొక్క రిపోర్ట్లో అంత నార్మల్ చేసి నీకు గొప్ప బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. వింటున్నావా బిడ్డ? యోనా 3 ఉపవాసాలు చేసిన తర్వాత దేవుడు క్షమించాడు, కనికరించాడు, మళ్ళీ బ్రతికించాడు, తిరిగి వాడుకున్నాడు. దేవుని సంధికి దూరం అయిపోయిన పరిస్థితి. వద్దండి. మీరు వెళ్ళిపోతారా? అందరూ వెళ్ళిపోతే విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారా అంటే ఎవరు స్పీకర్ ఉన్నాడు? మేము ఎవరి యొద్దకు ఎక్కడికి వెళ్ళగలమయ్యా? ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభువా? నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలమయ్యా? నీవే మా జీవానివి, నీవే మా బలము, మా గానము నీవే, మా శక్తి, మా సామర్థ్యము నీవే, మా సేవ, మా పరిచర్య నీవే. నేను చేయి బోధ నాది కాదు, మీదే అయ్యా. ఎక్కడికి వెళ్ళగలం మేము? ఎక్కడికి వెళ్ళ ప్రభువా? మాకున్నదంతా నీవిచ్చిందే ప్రభువా, నీవిచ్చిందేనయ్యా. ఎవని యొద్దకు వెళ్ళుదుము, మాకు దిక్కైన నిన్ను కాదని. ఎవని యొద్దకు వెళ్ళుదుము, మాకు దిక్కైన నిన్ను కాదని. విశ్వసించి ఎరిగియుంటిని దేవుని పరిశుద్ధుడవు నీవని. విశ్వసించి ఎరిగియుంటిని దేవుని పరిశుద్ధుడవు నీవని. నిత్య జీవపు మాటలు గల నిన్నే హత్తుకొని, నిత్య జీవపు మాటలు గల నిన్నే హత్తుకొని, సంతోషించదము నీ సన్నిధిలో. పాడదామా? సంతోషించదము నీ సన్నిధిలో. ఎవని యొద్దకు వెళ్ళుము, మాకు దిక్కైన నిన్ను కాదని. అయ్యా, మాకు దిక్కు నీవే యేసయ్యా. ఎక్కడికి వెళ్ళగలమే ప్రభువా? ఎక్కడికి వెళ్ళగలమయ్యా? నీ దూరమే మేము జీవించగలమా యేసయ్యా? డబ్బులు కొట్టాలి. చేయుటకు వచ్చిన ఆశా దీపమా యేసు ప్రభు. దేవుని చిత్తం చేయుటకు వచ్చిన ఆశా దీపమా యేసు ప్రభు. నీ వైపుకు చూచేవారు కరువబడరు, తిరిగి లేచెదరు. నీ వైపుకు చూచువారు విడువబడరు, తిరిగి లేచెదరు. నిత్య జీవపు మాటలు గల నిన్నే హత్తుకొని, నిత్య జీవపు మాటలు గల నిన్నే హత్తుకొని, సంతోషించదము నీ సన్నిధిలో. సంతోషించదము నీ సన్నిధిలో. ఎవని వెళ్ళుదుము,
ఎవని యొద్దకు వెళ్ళుదుము మాకు దిక్కైన నిన్ను కాదని విశ్వసించి ఎరిగియుంటిమి దేవుని పరిశుద్ధుడవు నీవని విశ్వసించి ఎరిగియుంటిమి దేవుని పరిశుద్ధుడవు నీవని. ఎవని యొద్దకు వెళ్ళుదుము, ఎక్కడికి వెళ్తామయ్యా మేము? నిన్ను విడిచిపెట్టి వెళ్ళమయ్యా ఏమైనా సరే, చివరిదాకా అంతవరకు నీతోనే ప్రభు, నీతోనే ప్రభువా. తినవా ప్రభు ఇంత దూరం అయితే, అవునండి దూరం అయితే మన పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంటుంది. దేవుడి దూరం అయ్యావద్ది నాన్న, దేవుడి సన్నిధి దూరం అయ్యావద్ది నాన్న, సంఘానికి దూరం అయ్యావా, ప్రార్థనకి వాక్యానికి దూరం అయ్యావా, దేవుడి సన్నిధి దూరం అయ్యావా, శాంతి సమాధానం లేవు, ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు. దేవుడి దూరం అయితే ప్రభుని విడిచిపెట్టి ఆ 12 మంది కూడా ఒకడు వెళ్ళిపోయాడు. ఎవడాడు? ఇస్కరియోతు అమ్మేసుకున్నాడు, ప్రభుని అమ్మేసుకున్నాడు. చివరికి ఊరి పెట్టుకొని చచ్చాడండి. ఏం సంపాదించాడు? దేవుని దూరం అయితే ఆ మిగతా 12 మంది కూడా 11 మంది పరలోకంలో ఎంతో ఉన్నతమ స్థానంలో ఉన్నారు. వెళ్ళిపెట్టినారు. ప్రభు యొద్ద నుండి దూరం అయితే, యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతే దొంగలు ఉన్నారు, పట్టుకుంటారు. సుమా రక్షణ వస్త్రం పోతుంది, దొంగలు పట్టుకుపోతారు. పిల్లరా కొట్టి కొర ప్రాంతం విడిచిపెట్టిపోతారండి. యెరూషలేము అంటే దేవుని సింహాసనం, సింహాసనం విడిచిపెట్టి వెళ్ళక సాతాను సింహాసనం వెళ్ళొద్దు. యెరూషలేము అంటే దేవుని వాక్యము, వాక్యాన్ని దూరంగా వెళ్ళొద్దు, లోకానికి వెళ్ళొద్దు, ప్రార్థనలో ఉంటూ వాక్యం చదువు. యెరూషలేము అంటే దేవుని మందిరము, ఆదివారం మందిరం విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దు. పిల్లరా అంటున్నావా? వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దొంగలు పట్టుకొని కొట్టిస్తారు, బట్టలు పట్టుకుపోయారు, ఆ రక్షణాంతరం పట్టుకుపోయారు. ఎవరు పట్టించుకోలేదు. చివరికి నజరేయుడని యేసు, అందరూ హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నజరేయుడు యేసు సమరయుడిగా మనిషి దగ్గరకు వచ్చి ఆయన ముట్టి బాగు చేసి స్వస్థపరిచి గాయాలను కట్టి ఉంటున్నావా రక్తముతో ద్రాక్షరసముతో ఇచ్చి నూనెతో శుద్ధి చేసి 2 ధ్యానాలు ఇచ్చి పూటకొల్లవానికి 3 ఇచ్చాడు యేసయ్య. ఒకటి ద్రాక్షరసం ఇచ్చాడు. ద్రాక్షరసం అంటే యేసు రక్తాన్ని గుర్తు, నూనె అంటే పరిశుద్ధ దేవునికి గుర్తు, 2 ధ్యానాలు అంటే పాత కొత్త వాక్యాన్ని గుర్తు. ఈ 3 మనకి ఇచ్చాడు. పిల్లరా తిరిగి మళ్ళీ నిలబెట్టాడు, స్థిరపరిచి అన్నాడు, నేను వెళ్ళిపోతాను, మళ్ళా వచ్చినప్పుడు నీకేమైందో ఖర్చు ఇస్తానన్నాడు. తిరిగి రాబోతున్నాడు. యేసు త్వరగా రాబోతున్నాడు. వింటున్నావా? యేసు త్వరగా రాబోతున్నాడు. నీకోసం నా కోసం రాబోతున్నాడు. సిద్ధపడతావా? అక్కడ మనం ఉండాలా. ఆయనతో యుగయుగాలు జీవించాలి. ఒకసారి వచ్చాడు, వచ్చి నీకోసం నా కోసం సిలువేయబడ్డాడు, ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని చెందించాడు. పిల్లగా రక్తం చెందించాడు, తన సమస్తాన్ని త్యాగం చేశాడు. నిన్ను ఎంతో ప్రేమించాడు, నీకు సమస్తాన్ని పిల్లలు అప్పగించాడు, సిలువకు అప్పగించాడు. ఇది నాన్న అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టి నయోములకు దూరంగా వెళ్ళిపోతావా? యోనాలకు దూరంగా వెళ్తావా? నీ దేవుడి చిత్తం పక్కన బట్టి నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటావా? దేవుడు ఆలోచన పక్కన బట్టి నీ ఆలోచన వెళ్తావా? నువ్వు పరలోక రాజ్యం విడిచిపెట్టి లోకంలో కలిసిపోతావా? వద్దు. ప్రభు దగ్గరికి వద్దాం. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. అమ్మ నయోమి, చేదైపోయిన జీవితం తిరిగి మధురంగా మారుస్తాడు దేవుడు. నీ జీవితంలో మాధుర్యం చూస్తావు, నీ దుఃఖం సంతోషంగా మారుస్తాడు, నీ కన్ను నాట్యంగా మారుస్తాడు. యెరూషలేము దగ్గరకు దిగిపోతున్న వ్యక్తిని స్వస్థపరిచి లేపి నిలబెట్టి వచ్చే వరకు నిలబెట్టి పిల్లరా ప్రభు రాకడలో ఎంతబడి గుంపులో నిలబెడతాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించను గాక. అందరూ కళ్ళు మూసుకొని లేచిన పడదాం. అందరూ లేచిన పడితే కళ్ళు మూసుకుందాం. అందరూ లేచిన పడితే కళ్ళు మూసుకు 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. లేచిన పడితే పెద్దవారు కదా. థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు మూసుకుందాం. వాక్యం విన్నావా? ఒకసారి ప్రభు పదాల దగ్గర దేవుడి దూరం అయ్యావా? ప్రార్థన దూరం అయ్యావా? వాక్యాన్ని దూరం అయ్యావా? ప్రభు సింహాసనం దూరం అయ్యావా? ఆయన అభిషేకాన్ని దూరం అయ్యావా? అమ్మ అందరూ కళ్ళు మూసుకుందాం. చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన. నయోమి జీవాహారాన్ని దూరమై వెళ్ళిపోయావా? మోయాబు వెళ్ళిపోయావు, లోకంలో కలిసిపోయావా? అన్ని కోల్పోయావు. ప్రభు దూరం అయితే సమస్తం కోల్పోతావు. శాంతి కోల్పోయింది, సమాధానం కోల్పోయింది.
చేదైపోయింది నయోమి జీవితం, తిరిగి మళ్ళీ వచ్చింది. ఈనాడు తిరిగి వస్తావు నువ్వు, ప్రభు దగ్గరకు వస్తావు బిడ్డ, వస్తావా? ఈ ఆనాడు నన్ను బట్టి వచ్చిందండి తత్తానా. మా ఇంట్లో ఆశీర్వాదం నన్ను పెట్టే లేదండి. నన్ను బట్టి ఆరోగ్యం లేదు, నా పాపను బట్టి ఆరోగ్యం లేదు, నా కుటుంబంలో శాంతి సంబంధం లేదు. నన్ను బట్టి నా పాపాన్ని బట్టి నేను దేవుడికి దూరం అయ్యాను. అందుకే నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, ఆనందం లేదు, అద్భుతాలు జరగట్లేదు నా కుటుంబంలో. నాకు అద్భుతం దేవుడు చేయాలనుకుంటున్నాడు కానీ, నీకు అద్భుతం చేయాలనుకుంటున్నాడు కానీ నువ్వు సమర్పించుకుంటే, నువ్వు విద్యను చూపిస్తే నీ చూస్తున్న దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నా బిడ్డ, చేతుల పైకి ఎత్తావా? చేతుల పైకి ఎత్తావా? ప్రభు అని కరుణించు. ఇదిగో బాధపించు ప్రభు. ఎక్కడికి వెళ్తాను ప్రభు? ఎక్కడికి వెళ్తారు? ఎవని యొద్దకు వెళుతుము ప్రభు? ఎక్కడికి వెళ్ళగలను? నీ ప్రేమను మర్చిపోయి ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? అయ్యా, నీ యొక్క కృపను మర్చిపోయి ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? నన్ను కరుణించుకో. ఇప్పుడే నీ పాదాలకు వస్తాడు ప్రభువా. ఎంతవరకు దూరం అయిపోయినా, ఎన్నడూ దిశని దూరం అయిపోయారు, ప్రార్థన దూరం అయిపోయానయ్యా. మాకు దిక్కైన నేను కాదని ఎవని యొద్దకు వెళ్ళుదుము. బిడ్డ, ఈ రాత్రి నీకు ఒక అద్భుతం చేయాలని చూస్తున్నాడు దేవుడు. ఒక అద్భుతం చేయాలని చూస్తున్నాడు. రిసీవర్ నరకాలి. ఈ రాత్రి నీ జీవితంలో నీ గర్భం తెరవబడబోతుంది. ఈ రాత్రి సమయంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. నీకు ఒక తలుపులు తెరవబోతున్నాడు దేవుడు. నీ హృదయవాంఛను తీర్చబోతున్నాడు దేవుడు. నీ కన్నీరు తోడబోతున్నాడు. నీ దుఃఖం సంతోషంగా మార్చబడబోతుంది. నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చబోతున్నాడు దేవుడు. గొప్ప ఖర్చు అద్భుతం చూడబోతున్నావు బిడ్డ, చూడబోతున్నావు. నీ సమస్య ఏదో, నీ శోధన ఏదో, నీ బలహీనత ఏదో, నీ ఏ ఇరుకులో ఉన్నావో ఈ రాత్రి జీవితంలో తొలగించి నీకొక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నావా? బిడ్డ, ప్రార్థన చేస్తున్నావా? అందరూ రెండు చేతుల పైకెత్తి నా పాపము తొలగింప రక్తము కార్చితివే, నా పాపము పడదాం తొలగింప రక్తము కార్చితివే, అయ్యా రక్తము కార్చితివే, అయ్యా రక్తము కార్చితివే. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడుచువాడా. చేతులు పైకెత్తు. సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. స్తోత్రం యేసయ్యా. చెప్పగలవా? స్తోత్రం యేసయ్యా. నా శాపము తొలగింప సిలువను మోసితివే, నా శాపము తొలగింప సిలువను అయ్యా, సిలువను మోసితివే, అయ్యా సిలువను మోసితివే. నా కన్నీరు తుడుచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. స్తోత్రం యేసయ్యా. చెప్తావా? స్తోత్రం యేసయ్యా. నా వ్యాధులను తొలగింప గాయాలు మురితివే, నీకోసమే. నా వ్యాధులను గాయాలు మురితివే, అయ్యా గాయాలు పొందితివే, అయ్యా గాయాలు పొందితివే. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా.
స్తోత్రం యేసయ్యా. ఎవని యొద్దకు వెళ్ళుదుము, మాకు దిక్కైన నిన్ను కాదని. ఎవని యొద్దకు వెళ్ళుదుము, మాకు దిక్కైన నిన్ను కాదని. విశ్వసించి ఎరిగియుంటిని దేవుని పరిశుద్ధుడవు నీవని. యేసయ్యా. విశ్వసించి ఎరిగియుంటిని దేవుని పరిశుద్ధుడవు నీవని. ఎవని యొద్దకు వెళ్ళుదుము, మాకు దిక్కైన నిన్ను కాదని. నయోమి, ఎండిపోయిన చెట్టు వల్ల ఉన్నావు, నీకెవరు లేరనుకోకు. నీకు ప్రభు ఉన్నాడు, నీకు నా యేసు నీకు ఉన్నాడు. నీ కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నీ దుఃఖాన్ని తొలగిస్తాడు, నీ సమస్యలు తొలగిస్తాడు, నీ శోధన తొలగిపోతుంది. నీకు అద్భుతం చేస్తాడు నా యేసు, అద్భుతం చేస్తాడు. ఎందుకంటే నీకోసం రక్తం కార్చాడు, నీకోసం ప్రాణం పెట్టినాడు యేసయ్య. బిడ్డ, నీకు దేవుడి స్తోత్రం చెప్తున్నావా? స్తోత్రం చెప్తున్నావా? ఏనా దేవుని ఆలోచన ప్రకారంగా నడువు. దేవుని వాక్య ప్రకారం నడువయ్యా. నీ ఆలోచన కాదు, నీ చిత్తం కాదు, దేవుడి చిత్తం ఏంటో దాని ప్రకారం చేయి. దేవుడిని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. Thank you, Jesus. Thank you, Jesus. ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలు దేవునికి అలాగే సమర్పించుకుందాం. ఒకసారి ముగింపులో ఒక్క తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. నేను నిన్ను ఎన్నడూ విడవనయ్యా. మీరు కూడా వెళ్ళిపోతారా? చాలా మంది వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారని ప్రభు అడిగితే ఎవరిని యొద్దకు వెళ్తాను? నేను ప్రేమించేవారు, నీలా క్షమించేవారు, నీలా ఆదరించేవారు, స్వస్థపరిచేవారు ఎక్కడున్నారయ్యా? ఇంకెప్పుడు అయ్యా నిన్ను కానీ, సన్నిధిని కానీ, మందిరాన్ని కానీ, సహవాసాన్ని కానీ విడిచి వెళ్ళనయ్యా అని ఒక తీర్మానం తీసుకొని దేవునికి సమర్పించుకుంటూ ఈ రాత్రి ప్రభు పాదం పట్టుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, నీ దాసుని వాడుకొని నాయన మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, ఎవరి యొద్దకు వెళ్ళుదాము, మా ఆధారమైన నిన్ను విడిచి, మా దిక్కైన నిన్ను విడిచి, మా సమస్తమైన నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం? వేర్ షల్ వి గో లార్డ్? నెవర్ లార్డ్. చివరి వరకు ప్రభు మిమ్మల్ని హత్తుకొని మీకు జీవించే భాగ్యం దయచేయండి ప్రభు. మీకు దూరమై మిమ్మల్ని విడిచి వెళ్ళి ఎంతో పోగొట్టుకుని, ఎంతో నష్టపోయి కన్నీటితో రిక్తులుగా నీ పాదాలు ఎదుకు వచ్చాం. మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన నయోమీలు, తండ్రి యోనాలు ఎవరైనా ఉన్నారేమో, ఈ రాత్రి మేమంతా సరి చేసుకుని సమర్పించుకుని మరలా నీ ఎదుకు రావడానికి. నయోమి ఎలాగైతే బెత్లెహేము వచ్చిందో, యోనా ఎలాగైతే నీ చిత్తంలోకి వచ్చాడో, అలాగే మేము కూడా నీ సంకల్పంలోకి మళ్ళీ తిరిగి రావడానికి ఈ రాత్రి కృప దయచేయండి. వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయాలి. సందేశం ఇచ్చిన నీ దాసుని దీవించండి ప్రభు. నీ సేవకుడిని దీవించి ఆరోగ్యము, ఆయుష్కాలం, దీర్ఘాయుష్షు ఇచ్చి ప్రపంచమంతా నాయన అపోస్తలుడిగా వాడుకోండి. మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఎంతవరకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ.